ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న సత్యాన్ని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరుసునా? వారైనా మరుసుదురు గాని నేను నిన్ను మరవను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడు. నిజంగా స్త్రీ ఒకవేళ తన గర్భములో పుట్టిన సంటి బిడ్డనైనా మరుసుద్దేమో, కానీ మన ప్రభువు మనల్ని మరిచిపోయేవాడు కాదు. కారణము, దేవుడు ఈ లోకంలో ఉన్న బాహ్య సంబంధమైన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమ కలిగి మన పట్ల ఆయన తన ప్రేమను, తన దయను, తన కృపని మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పది అంటే నిజంగా ఆ ప్రేమ చాలా గొప్పది అని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఒకవేళ ఈ భూలోక తల్లిదండ్రులైన వారు నిన్ను మరిచినేమో కానీ నేను మాత్రం నిన్ను మరిచేవాడిని కాను అని దేవుడు గొప్ప ఆదరణ మాట, గొప్ప సంతోషకరమైన మాట. ఒకవేళ ఈ లోకములో తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాడు. కనుక దేవుడి బిడ్డలారా, నీ విషయంలో ఈ భూలోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు ఒకవేళ ప్రతికూలంగా ఉండొచ్చు, నిజంగా నీకు అన్నీ కూడా వ్యతిరేకంగా జరగవచ్చు, కానీ అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ తల్లిదండ్రులైనా వదిలిపెడతారేమో, మర్చిపోతారేమో, ఒకవేళ నీ తల్లి నిన్ను వద్దంటదేమో, అది లోక సంబంధమైన బాహ్య సంబంధమైన శరీర ప్రేమ. కానీ మన దేవుడు మనల్ని పుట్టించి మనల్ని భూమి మీదకు పంపించినాడు కాబట్టి మన సంవత్సరాలు ఎన్నైనా కానియచ్చు. నిజంగా ఈ సంవత్సరాలన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ బలపరిచి ముందుకి నడిపిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము కూడా హృదయపూర్వకంగా నమ్ముదాము. ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు పొందుదాము. మారు మనసు పొందితే లోతైన వాక్యపు యొక్క అనుభవంలోనికి మనము ముందుకు నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రం, వందనాలు, కృతజ్ఞతలు నాయన. వాక్యం ద్వారా బలపరిచిన దేవుడు, మాట్లాడిన దేవుడు. స్త్రీ తన సంటి బిడ్డనైనా మర్చిపోవునేమో, కానీ నువ్వు మర్చే దేవుడివి, విడిచే దేవుడివి, ఎడబాసే దేవుడు కాదు ప్రభువా. కనుకనే నీ ప్రేమ కలిగిన, మీ దయ కలిగిన నీ యొక్క నామాన్ని గణపరచడానికి నీ ప్రజలమైన మేము చేరి ఉన్నామయ్యా. వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించి 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.